దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవుని వాక్యం పట్ల మీకున్న శ్రద్ధను, ఆసక్తిని బట్టి ఉదయకాలము మంచి వర్తమానాన్ని విన్నారు. మీ సమయాన్ని దేవునికి ఇచ్చారు. మరలా దేవుని వాక్యాన్ని వినటానికి రాత్రికాల సమయంలో కూడా దేవుని సన్నిధికి వచ్చారు. అందును బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ గలేషియన్స్, 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు చదువుకుందాం. చూడండి అందరూ. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన, తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి మీరిక దాసులు కాక కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. దాదాపుగా ఇది క్రిస్మస్ 3వ సందేశం నేను చెప్పటం. ఎప్పుడు చెప్పినా క్రిస్మస్ పండగ వచ్చే వరకు ఇక క్రిస్మస్ సందేశాలే వింటామని చెప్పాను కదా. మొట్టమొదట క్రిస్మస్ సందేశం జ్ఞానుల గురించి చెప్పాను. దేవునికి స్తోత్రం. రెండవసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు క్రిస్మస్కు కారణమైన వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి యొక్క శక్తి ఎంత గొప్పది, ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటి అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం. చదవబడిన ఈ లేఖన భాగంలో నుంచే విందాం. ఈ గలతీయులకు రాసిన పత్రిక భక్తుడైన అపోస్తులైన పౌలు గారు రాశారు గలతీ అనే సంఘానికి. ఎందుకు ఈ పత్రిక గలతీయులకు రాయటం జరిగిందంటే, వారు భిన్నమైన సువార్త తట్టు తిరిగారు. ఆ గలతీ సంఘము భిన్నమైన సువార్త తట్టు తిరిగారు. అంతకుముందు ఏ సువార్త విన్నారు అంటే, యేసు ప్రభు ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ మనుష్యుడు నీతిమంతుడిగా తీర్చబడడు. ఎందుకు ధర్మశాస్త్ర సంబంధంగా ఏ మనుష్యుడు నీతిమంతుడిగా తీర్చబడడు అని అంటే, ధర్మశాస్త్రం చేసే సామర్థ్యం ఎవరికి లేదు. చేస్తే గీస్తే ఎంత చేస్తారంటే, వాళ్ళకు తోచినంత, వాళ్ళకు శక్తి ఉన్నంత చేస్తారు. కానీ వాళ్ళకు తోచినంత, శక్తి ఉన్నంత, సామర్థ్యం ఉన్నంత ధర్మశాస్త్రాన్ని చేస్తే ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ఒక ఆజ్ఞ తప్పిపోతే ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్టే. కాబట్టి ఆజ్ఞలన్నీ తప్పిపోయిన వారిని ధర్మశాస్త్రం వదిలిపెట్టక శిక్షిస్తుంది. కాబట్టి ఎవరు ధర్మశాస్త్రం చేయలేకపోతున్నారు? ఎవరు ధర్మశాస్త్రాన్ని చేయలేకపోతున్న కారణంగా ఎవరు ధర్మశాస్త్రానుసారంగా నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారు. అలాంటి మనుష్యులను విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడన్న సంగతి పౌలు గలతీయులకు చెప్పినప్పుడు వాళ్ళు ఆ సువార్త విన్నారు, విని నీతిమంతులయ్యారు. అయితే కొంతమంది దుర్బోధకులు ఆ సంఘానికి వచ్చి, లేదు
యేసు ప్రభు ద్వారా నీతిమంతులవ్వటము మాత్రమే కాదు, ధర్మశాస్త్రములో సున్నతి అనే ఒక ప్రక్రియ ఉంది, అది కూడా చేయించుకుంటే పరిపూర్ణమవుతుంది అనే ఒక తప్పుడు బోధ తీసుకొని వచ్చి గలతీ అనే సంఘములో ఇంప్లిమెంట్ చేశారు. అలా చేస్తే ఆ సువార్తకు లోబడి వారు మభ్యపడుతూ ఉండగా పౌలు ఈ పత్రిక రాసి వాళ్ళను మందలించి వాళ్ళను సరైన మార్గంలో పెట్టడానికి ఈ పత్రిక రాయటము జరిగింది. ఈ పత్రికలో నుంచే క్రిస్మస్ సందేశాన్ని విందాం. 3 విషయాలు మనం నేర్చుకుందాం. క్రిస్మస్ ఎప్పుడు? మొదటి విషయం, క్రిస్మస్ ఎప్పుడు. రెండవది, క్రిస్మస్ ఎలా? క్రిస్మస్ ఎలా? మూడవది, క్రిస్మస్ ఎందుకు? క్రిస్మస్ ఎప్పుడు, క్రిస్మస్ ఎలా, క్రిస్మస్ ఎందుకు? ఈ 3 విషయాలు నేర్చుకుందాం. మొదటి విషయం ఏంటంటే క్రిస్మస్ ఎప్పుడు? చదువుదాం, చూడండి. 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. గలతీ 4:4. క్రిస్మస్ ఎప్పుడు అనేది నేర్చుకుంటున్నాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ ఎప్పుడు అనంటే ఆ వచనంలో మనకేం కనిపిస్తుంది చెప్పాలి అందరూ? కాలము సంపూర్ణమైనప్పుడు. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్తున్నారు. క్రిస్మస్ ఎప్పుడు అని మనం ఆలోచన చేస్తే కాలము సంపూర్ణమైనప్పుడు. ఏ కాలము సంపూర్ణమవుతుంది అనంటే ప్రవచనాలు నెరవేరే కాలము సంపూర్ణమైనప్పుడు. యేసు ప్రభు పుడతాడని కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది. వేల సంవత్సరాలు ఏంటి, ఆది కాండంలోనే చెప్పబడింది. స్త్రీ సంతానముగా ఆయన పుడతాడని. మానవ కోటి మొదటి ఆదాము దగ్గరనే యేసు ప్రభువును గూర్చిన ప్రవచనం చెప్పబడింది. ప్రవచనాలు ఎన్నో చెప్పబడ్డాయి. ప్రతి గ్రంథంలో యేసు ప్రభువును గూర్చిన ప్రవచనం ఉంది. ప్రవచనాలు నెరవేరే సమయమే కాలము పరిపూర్ణమైన సమయం. అంతేకాదు, దేవుడు నిర్ణయించిన సమయం. హల్లెలూయా. దేవుడు నిర్ణయించిన సమయము అది కాలము పరిపూర్ణమైన సమయం. అంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథములో 70 వారముల వివరణ అని ఒకటి ఉంది. 70 వీక్స్ ఇంటర్ప్రిటేషన్ అని ఒకటి ఉంది. 70 వారముల వివరణ ఏంటంటే అది చెప్పడానికి చాలా సమయం పడుతుంది. అయితే 69 వారాలు ముగించబడ్డాయి. అనగా వారం అనగా 7 సంవత్సరాలు. యేసు ప్రభు పుట్టే సమయానికి ఆయన పెరిగి పెద్దవాడై 30వ సంవత్సరంలో సేవ ప్రారంభిస్తాడు. యేసు ప్రభు నిండు యవనస్తుడిగా 30వ సంవత్సరములో సేవ ప్రారంభిస్తాడు. అప్పుడు ఏమని చెప్పబడుతుందో చదువుదాం ఆ మాట. మార్కు సువార్త 1:15 చదవండి ఒకసారి. మార్కు సువార్త 1:15. పడుతుంది చూడండి చదవబడిన మాటని. మార్కు సువార్త 1:15. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నదని మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని యేసు ప్రభు ప్రారంభించాడు తన సువార్త. వింటున్నారా దేవుని బిడ్డలారా? కాలము సంపూర్ణమైనది అనే దానికి ఎప్పుడు కాలం సంపూర్ణమైనది అని అంటే 69 వారాలు అయిపోయాయి. ఇక 70వ వారము ప్రారంభమవుతుంది. ఎప్పుడు ప్రారంభమవుతుంది 70వ వారం అంటే యేసు ప్రభు సేవ ప్రారంభించినప్పుడు ప్రారంభమైంది. ఆ ప్రారంభించబడిన 70వ వారములో 3.5 సంవత్సరాలు అయిపోయాయి. ఈ 3.5 సంవత్సరాలు యేసు ప్రభు తన సత్య సువార్త చెప్పి
నిండు యవనస్తుడుగా ఉండి 33.5 సంవత్సరాలకు చనిపోయాడు. ఇక మిగిలినది 3.5 సంవత్సరాల కాలమే. దేనికి అనంటే దేవుని రాజ్యం ప్రారంభించటానికి. యేసు ప్రభు మార్కు సువార్త 1:15 ఇదే చెప్తున్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం అంటే 1000 సంవత్సరాలు దేవుడు ఇదే భూమిని పరిపాలిస్తాడు. 1000 years, 1000 సంవత్సరాలు దేవుడు ఇదే భూమిని పరిపాలిస్తాడు. ఇదే భూమిపై మనం అందరం ఉంటాము. ఆ 1000 ఏళ్ల పాలన ప్రారంభించటానికి 3.5 సంవత్సరాలు అయిపోయాయి. ఇక 3.5 సంవత్సరాలు మాత్రమే మిగిలాయి. 3.5 సంవత్సరాలు ఎప్పుడైపోయాయి అంటే యేసు ప్రభు సేవ ప్రారంభించి చనిపోయే వరకు 3.5 సంవత్సరాలు అయిపోయాయి. ఇంకా 3.5 సంవత్సరాలు మొదలు కాలే. అవి ఎప్పుడవుతాయంటే యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు, అంత్యక్రీస్తు బయలుపడగానే, దేవాలయం ఇశ్రాయేలు దేశంలో కట్టబడగానే 3.5 సంవత్సరాలు ప్రారంభమవుతాయి. అవి మహాశ్రమలు. ఈ 3.5 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పాలన ప్రారంభమవుతుంది. ఇదంతా చరిత్ర, అదొక సబ్జెక్టుగా తీసుకొని చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది. కాకపోతే కాలము సంపూర్ణమవుతుంది అనే సంగతి చెప్పాలంటే ఇది కొంత వివరణ చెప్పటం జరుగుతున్నది. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినదని దేవుడు ప్రకటించినట్లుగానే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఎప్పుడు క్రిస్మస్ అని అంటే కాలము సంపూర్ణమైనప్పుడు, బెత్లెహేములోనే యేసు ప్రభు పుడతాడు అనే కాలము సంపూర్ణమైనప్పుడు. మీకా 5:2 రాయబడి ఉంటుంది, యూదా గోత్రంలోనే యేసు ప్రభు పుడతాడు, దావీదు వంశంలోనే యేసు ప్రభు పుడతాడు. ఇవన్నీ లేఖనాలు, ప్రవచనాలు చదువుతున్నప్పుడు కాలము సంపూర్ణమైన సమయము మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, కాలము సంపూర్ణమైన సమయము మరొక వచనంలో కూడా మనకు కనపడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:2 ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:2 అక్కడ ఏమని ఉంటుందంటే సంపూర్ణమగుటకు సాగిపోదాము అని ఉంటుంది. దానికి పైన ఇక అన్ని మూలపాఠములను మాని సంపూర్ణమగుటకు సాగిపోదాము అని ఉంటుంది. ఎప్పుడు క్రిస్మస్ అనంటే, వినండి దేవుని బిడ్డలారా, ఎప్పుడు క్రిస్మస్ అనంటే 2024 సంవత్సరాల క్రితము యేసు ప్రభు పుట్టాడు. 30 సంవత్సరాల వరకు తన తల్లిదండ్రులకు బాధ్యతాయుతంగా పనిచేశాడు. తన 30వ ఏట కాలము సంపూర్ణమైనదన్న సంగతి, మారు మనస్సు పొందండి అన్న సంగతి, సువార్తను నమ్మండి అనే సంగతి ప్రకటించుకుంటూ వస్తున్నాడు. అదే కాలము సంపూర్ణమైన సమయము. అయితే క్రిస్మస్ ఎప్పుడు అనే మొదటి విషయంలో మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే ఇప్పుడు కూడా కాలము సంపూర్ణమైనది. ఈ రాత్రి కూడా కాలము సంపూర్ణమైనది. ఎందుకో తెలుసా? మనము మారు మనస్సు పొంది సువార్తను నమ్మి యేసు ప్రభువును మన హృదయములో ఉదయించటానికి, మన హృదయములో జన్మించటానికి, మన హృదయాన్ని మార్చటానికి, మనల్ని నీతిమంతులుగా తీర్చటానికి, మనల్ని స్వతంత్రులుగా చేయటానికి కాలము సంపూర్ణమై ఉన్నది. ఈ మాటలు ఇంకా వివరంగా చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. చూడండి, మరియు నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్యున్నను, బాలుడయ్యున్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చు వరకు
అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు యూదా క్రైస్తవులతో ఇశ్రాయేలుగా ఉండి క్రీస్తుని అంగీకరించిన వారితో ఏమని చెప్తున్నాడంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, ఒక పెద్ద ఆస్తిపరుడు ఉంటే అతనికి కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఒక చిన్న కుమారుడు. ఆ కుమారుడు బాలుడుగా ఉన్నాడు. ఎంత బాలుడుగా ఉన్నాడంటే సంవత్సరం లోపలనే ఉన్న పిల్లవాడుగా బాలుడుగా ఉన్నాడు. ఈ సంవత్సరం లోపల ఉండే పిల్లోనికి తన తండ్రికి ఉన్న ఆస్తి ఎంతో గొప్పది. ఆ ఆస్తిని అనుభవించగలడా సంవత్సరం లోపల ఉన్న పిల్లోడు? వింటున్నారా? సంవత్సరం లోపల ఉన్న పిల్లోడు, తన తండ్రి గొప్ప ఆస్తిపరుడు, ఆ గొప్ప ఆస్తిని ఆ సంవత్సరం లోపల ఉన్న చిన్న బాలుడు అనుభవించలేడు, అధికారం చేయలేడు, దానిని గూర్చిన అది ఎంత గొప్పదో చెప్పలేడు, వివరించలేడు, తన తండ్రికి ఉన్న ఆస్తిని బట్టి ఆనందించలేడు. కాబట్టి ఏమంటున్నాడంటే పౌలు, బాలుడు వాళ్ళ ఇంట్లో పని చేసే ఒక దాసుడు ఉన్నాడు. పని చేసే దాసునికి ఆ బాలునికి ఇద్దరి మధ్యన ఏం పెద్ద తేడా ఉండదు. దాసుడు గాసుగాడుగా ఉన్న వ్యక్తి పని చేసుకుంటూ ఉంటాడు, బాలుడేమో ఆటలాడుకుంటూ ఉంటాడు. తన తండ్రి ఆస్తిని ఆ బాలుడు అనుభవించలేనట్టుగానే ఉంటాడు. అతని ఆస్తి అయినప్పటికీ కారణం తన శిశువు తన బాల్యాన్ని బట్టి తనకి ఏం తెలియని దాన్ని బట్టి అతడు అనుభవించలేడు. ఇతడు దాసుడు, ఆ ఆస్తికి వారసుడు కాదు. అతడు ఒక గాసగాడి ఇంట్లో అతడు అనుభవించలేడు, ఇతడు అనుభవించలేడు. అతడు సంతోషించలేడు, ఇతడు సంతోషించలేడు. అతడు ఆస్తిని అధికారం చేయలేడు, ఇతడు అధికారం చేయలేడు. అయితే ఏమంటాడంటే పౌలు, ఇదే బాలుడు పెరిగి పెద్దవాడై యవనస్తుడైనప్పుడు తండ్రి చేత నిర్ణయించబడి సంరక్షకుల చేతిలో నుండి ఇక ఏలే సమయానికి, అధికారం చేసే సమయం వచ్చేసరికి ఇతడు తన యావదాస్తిని ఏలగలడు, యావదాస్తిపై అధికారం చేయగలడు, యావదాస్తి యందు ఆనందించగలడు, యావదాస్తి మీద పెత్తనం చేయగలడు అని చెప్తున్నాడు. అని ఏమంటాడంటే, అటువలే ఇప్పుడు చెప్పిన ఉదాహరణ లాగానే మనము కూడా, వాళ్ళని అంటున్నాడు ఇశ్రాయేల్ ప్రజలను, మనము కూడా లోక సంబంధమైన మూలపాఠముల విషయమై మనం దాసులుగా ఉంటిమి. ఇప్పుడైతే మనము విడిపించబడ్డాము, స్వతంత్రులుగా అయ్యాము. అంటే ఇప్పుడు మనం ఏలే అధికారం ఉంది, అనుభవించే వయసు వచ్చింది, గ్రహించే సామర్థ్యం వచ్చింది అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు క్రిస్మస్ అని అంటే, వినండి, ఎప్పుడు క్రిస్మస్ అనేది మనం ఆలోచన చేస్తున్నాం. ఎప్పుడు క్రిస్మస్ అని అంటే అనుభవించే సమయము ఎరిగినప్పుడు, మన తండ్రికి ఎంత ఆస్తి ఉందో, మన తండ్రి యొక్క పరలోక రాజ్యం ఎంత గొప్పదో, మన తండ్రి మన కోసం ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, మన తండ్రి మన హృదయంలో ఎందుకు పుట్టాలనుకుంటున్నాడో, మన తండ్రి మన హృదయాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నాడో, మన తండ్రి మనల్ని నీతిమంతులుగా ఎందుకు చేయాలనుకుంటున్నాడో, మన తండ్రి మనల్ని వారసులుగా ఎందుకు చేయాలనుకుంటున్నాడో, ఆస్తినంతా మన చేతికి ఎందుకు అప్పగించాలనుకుంటున్నాడో, అదే కాలము సంపూర్ణమైన సమయం, అదే క్రిస్మస్. మన హృదయములో దేవుడు పుడితే, ఎప్పుడు క్రిస్మస్ అని ఆలోచిస్తున్నాం, పుడితే మనం అది గ్రహిస్తే ఆ ఆస్తి యొక్క విలువేంటో తెలిస్తే, యేసు ప్రభు మనకు నూతన హృదయాన్ని ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నాడో మనం ఎరిగితే, అదే నిజమైన క్రిస్మస్, అదే కాలము సంపూర్ణమైన సమయము, అదే యేసు ప్రభు మనలో పుట్టటము. 2024 సంవత్సరాల క్రితం ఆయన
ఇశ్రాయేలు దేశములో బెత్లెహేం అనే ప్రాంతములో పుట్టటము మానవాళికంతటికి సంతోషకరమైన వార్త. అందరి పాపములు ఆయన మోసి చనిపోవటానికి పుట్టాడు. అదే ఆ ప్రణాళిక నెరవేర్చిన దేవుడు ఇప్పుడు కోరుకుంటున్న విషయం ఏంటంటే, ఆ ప్రణాళిక మనకు అర్థమయ్యి, దేవా ఇందుకోసమేనా నువ్వు నా హృదయంలో పుట్టాలనుకుంటుంది, ఇందుకోసమేనా నాకు నూతన స్వభావాన్ని ఇవ్వాలనుకుంటుంది, ఇందుకోసమేనా నాకు పరలోకం ఇవ్వాలనుకుంటున్నది అన్నది నువ్వు గ్రహిస్తే అప్పుడే క్రిస్మస్. హల్లెలూయా! అప్పుడే నిజమైన క్రిస్మస్. అప్పుడే దేవుడు మన హృదయంలో పుడతాడు. అప్పుడే మన జీవితానికి నూతన జన్మను ప్రసాదించి యేసుక్రీస్తు మనలో పుడతాడు. అలా పుట్టినప్పుడు పౌలు ఏమంటాడో తెలుసా? ఇక జీవించేది నేను కాదు, నాలోన క్రీస్తే. నేను యేసు ప్రభుతో పాటు సిలువ ఇవ్వబడ్డాను. ఇక నేను యేసు ప్రభు కొరకు జీవిస్తాను. నా హృదయంలో, నా జీవితంలో, నా జీవితాన్ని ఆయన తీసుకొని తన జీవితాన్ని నాకు ఇచ్చి ఇప్పుడు ఏమంటున్నా అంటే, నీకు ఇచ్చిన నా జీవితాన్ని జీవించు, ఇదే క్రిస్మస్ అని చెప్తున్నట్లుగా పౌలు అర్థం చేసుకొని ఈ గలతీయులకు ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎన్నో క్రిస్మస్ పండుగలు అయిపోయాయి మన జీవితంలో. కానీ పుట్టాడు అని పాటలు పాడుతున్నాము, పుట్టాడని గంతులు వేస్తున్నాము, పుట్టాడని మనం బట్టలు కట్టుకుంటున్నాము, నూతన వస్త్రాలు. యేసు ప్రభు పుట్టిన పండుగ వస్తుందని ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాము, బంధువులను పిలుచుకుంటున్నాము. ఇవన్నీ మంచి కార్యాలే. కానీ మన హృదయము మార్చటానికి, హృదయంలో పుట్టటానికి వచ్చాడన్న సంగతిని గ్రహిస్తే, కాలము సంపూర్ణమైనది అని నువ్వు గ్రహిస్తే, నేను మారటానికి సంపూర్ణమైంది కాలము, నేను నూతన జన్మను పొందటానికి, దేవుడు నాలో పుట్టడానికి కాలం సంపూర్ణమైనదని నువ్వు గ్రహిస్తే, అది క్రిస్మస్. అదే శ్రేష్టమైన, విలువైన, ప్రశస్తమైన క్రిస్మస్గా ఉంటుందని ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. తర్వాత క్రిస్మస్ ఎప్పుడని తెలుసుకున్నాం. రెండవది ఏంటంటే, క్రిస్మస్ ఎలా? క్రిస్మస్ ఎలా చదువుదాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి మరోసారి చదువుదాం 6 వరకు. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. హల్లెలూయా! క్రిస్మస్ ఎలా అంటే, ఈ వచనంలో ఏం గుర్తుపడతారు మీరు? చదవండి. క్రిస్మస్ ఎలా? క్రిస్మస్ ఎలా? ఆయన స్త్రీ యందు పుట్టి. హల్లెలూయా! హల్లెలూయా! క్రిస్మస్ ఎలా అనంటే, ఆయన స్త్రీ యందు పుట్టి. ఈ స్త్రీ యందు పుడతాడన్న సంగతి ఎప్పటి నుంచో దేవుడు చెప్తూనే ఉన్నాడు. ఒకసారి చదువుదాం, ఎప్పటి నుంచో చెప్తున్నాడు కదా. ఆదికాండము 3:15 చదువుదాం ఒకసారి. ఆదికాండము 3:15 చదువు, గట్టి చదువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేయుదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు అనే ఒక గొప్ప శ్రేష్టమైన ప్రవచనము. స్త్రీ సంతానములో నుంచి వచ్చే ఒక వ్యక్తి, సాతానుడా నీ తలను చితక్కొడతాడు, ఆ చితక్కొట్టే ఆ వ్యక్తి స్త్రీ సంతానముగా పుడతాడు అని ఆదికాండములోనే చెప్పబడింది. మరొక వచనాన్ని కూడా చదివి వివరణలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 7:14 చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 7:14. యెషయా గ్రంథము 7:14. కాబట్టి ఆలకించుడి,
కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. ఈమె స్త్రీ సంతానంగా పిలువబడుతుంది. క్రిస్మస్ ఎలా అనేది మనం ఆలోచన చేస్తున్నాం. ఎలా అంటే ఆయన స్త్రీ యందు పుట్టి, స్త్రీ యందు పుట్టి అని అంటే పురుషుని ప్రమేయము లేకుండా పుట్టటము. ఆదాము అవ్వ వాళ్ళిద్దరి ప్రమేయము ద్వారా లోకమంతా వచ్చింది. వారి సంతానమంతా వివాహాలు చేసుకొని భార్యాభర్తలుగా పిలువబడుతూ ఆ భార్యాభర్తలుగా ఉన్న వారందరికీ సంతానము కలుగుతూ ఆ సంతానము మరలా వివాహం చేసుకొని మరలా పిల్లలను కంటూ లోకమంతా అనేక ప్రజలుగా నిండటం జరిగింది. కానీ యేసు ప్రభు స్త్రీ సంతానముగా ఈ లోకానికి వచ్చాడు. అనగా పురుష ప్రమేయము లేకుండా భార్యాభర్తల కలయిక ద్వారా లోకములో ఉండే ప్రజలందరూ పుడుతూ ఉంటే యేసు ప్రభు అలా పుట్టలేదు. మరియమ్మ అనే ఒక కన్యక, పురుషుణ్ణి ఎరగని ఒక కన్యకకు దేవుడు తన ప్రణాళికలో ఎన్నుకొని దయాప్రాప్తురాల దేవుడు నిన్ను కరుణించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకొనినప్పుడు ఒక శిశువు నీ గర్భములో పుడతాడు. పుట్టబోయే వ్యక్తి దేవుని కుమారుడు అనబడును. కాబట్టి ఆయన రక్షకుడుగా పిలువబడతాడు, ఇమ్మానుయేలుగా పిలువబడతాడు అని మరియమ్మకు దేవదూత దేవుని ద్వారా సందేశము ఇవ్వటం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, స్త్రీ సంతానమందు యేసు ప్రభు పుట్టటం జరిగింది. ఎందుకు స్త్రీ సంతానమే పుట్టాలి? యేసు ప్రభు కూడా యేసేపు మరియమ్మల కలయిక ద్వారా రావచ్చు కదా ఈ లోకానికి అనంటే, అలా వస్తే యేసు ప్రభుకు కూడా పాప స్వభావము అంటుకుంటుంది. ఆదాము స్వభావము లోకమంతటికి సంక్రమించిన కారణంగా అందరూ పాపులయ్యారు. కానీ యేసు ప్రభు ఆదాము పాపము సంక్రమించటం ద్వారా పుట్టిన వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వలన మరియమ్మ గర్భవతి అయి దేవుని శక్తి వలన దేవుడు చెప్పబడిన కారణం చేత దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ద్వారా యేసు ప్రభువును మరియమ్మ గర్భములో పెట్టటము జరిగింది. అందుకొరకే ఆయన పాపము లేనివాడు, పాప స్వభావము లేనివాడు. ఆయన స్త్రీ సంతానముగా పిలువబడ్డాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఎందుకు స్త్రీ సంతానమే అంటే, ఎందుకు స్త్రీ సంతానంగానే పుట్టాలంటే, మనుషులందరినీ విమోచించాలంటే, లోకాన్నంతటిని రక్షించాలంటే ఆయన అనేక ప్రవచనాలు చెప్పబడిన రీతిగానే ఆయన కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టినట్లుగానే యేసు ప్రభు ఆ క్రమములో రావాల్సిందే, ఆ క్రమములో రావాల్సిందే. అయితే మనమందరము దాసులము. లోకములో ఉండే ప్రజలందరూ దాసులు. ఎవరికి దాసులు అంటే పాప స్వభావానికి దాసులు. ఆదాము వలన వచ్చిన ఆ పాప స్వభావానికి అందరూ దాసులే. కానీ యేసు ప్రభు ఒక్కడే స్వతంత్రుడు. హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడే స్వతంత్రుడు. ఆ స్వతంత్రుడుగా పుట్టిన యేసు ప్రభు ద్వారానే లోకాన్ని విమోచించాలి. కాబట్టి క్రిస్మస్ ఎలా అంటే ఆయన స్త్రీ సంతానంగా ఈ లోకానికి రావలసిన అవసరత వచ్చింది. మనము దాసులం పాపానికి, కానీ యేసు ప్రభు స్వతంత్రుడు. స్వతంత్రుడై ఈ లోకములో పుట్టిన తర్వాత లోకములో ఉండే పాప స్వభావం కలిగిన ప్రజల ద్వారా, లోకములో పాప మాలిన్యం కలిగిన ఆ ఉనికి ద్వారా, సాతాను అనే అబద్ధికుని ద్వారా ఎన్నోసార్లు శోధింపబడ్డాడు. ఎన్నోసార్లు పాపము చేయటానికి లోక ప్రజలు, లోకాధికారైన సాతాను యేసు ప్రభువును పాపములో పడగొట్టడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ ఆయన మానవునిగా ఉంటూ
దైవ కుమారుడిగా ఉంటూ దేవుని శక్తి వలన తనొచ్చిన పని అతనికి తెలుసు కాబట్టి పాపాన్ని ఎరుగక, పాపాన్ని త్రోసివేస్తూ, పాపాన్ని అసహించుకుంటూ, ఏ నేరము, ఏ కల్మషము, ఏ పాపము లేని వ్యక్తిగా ఈ లోకములో ఆయన అధిగమిస్తూ, ఆయన పాపము లేని వ్యక్తిగా ఈ లోకములో మన కోసము అగుపడ్డాడు. మన కోసము ఆయన పాపము లేనివాడుగా, ఆ పాపము లేని వ్యక్తే బలియాగం చేయాలి కాబట్టి, ఆ పాపము లేని వ్యక్తి రక్తమే లోకాన్ని విమోచించాలి కాబట్టి యేసు ప్రభు వచ్చిన కారణము, ఆ కారణాన్ని మర్చిపోకుండా దేవునికి లోబడుతూ, ఆయన ఎన్నటికీ పాపమును ఎరగని వ్యక్తిగా, పాపాన్ని అసహించుకునే వ్యక్తిగా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నాడు. ఎందుకంటే పాపానికి అతనికి సంబంధము లేదు. అతడు స్వతంత్రుడుగా ఉన్నాడు. పాపము చేయటానికి అవకాశము ఉన్నప్పటికీ ఆయన పాపము చెయ్యని వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఎలా అంటే ఆయన స్త్రీ సంతానముగా ఈ లోకంలోనికి రావటము జరిగింది. అంత మాత్రమే కాదు, దేవునితో సమానముగా ఉండుట, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మన కోసం ఆయన రిక్తునిగా ఇష్టపూర్వకంగా పుట్టటానికి, మన కోసం చావటానికే ఈ లోకంలో పుట్టాడన్న సంగతి గ్రహించాలి. ఒకసారి చంద్రమండలంలోనికి ఒక వ్యక్తి వెళ్ళాడు. అతని పేరు ఏం పేరంటే నీల్ ఆర్మ్ స్ట్రాంగ్. ఈ వ్యక్తిని వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ గారు, మీరు ఎంత గొప్ప వ్యక్తి, కొన్ని వేల కాంతి కిరణ సంవత్సరాల కాలంలో మీరు అంత దూరం వెళ్ళారు, ఆ చంద్రునిపై అడుగు పెట్టారు, మీ ఫీలింగ్ ఏంటి, అసలు అద్భుతము అని అతన్ని పొగుడుతూ, అతన్ని ఘనపరుస్తూ ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట. ఏమని ఇచ్చాడంటే, నేను చంద్రునిపై నిలబడటము, నడవటము, లేకపోతే ఉండటము అది అద్భుతమని మీరు అంటున్నారు, కానీ ఇది ఎంత అద్భుతమో నాకు తెలియదు, కానీ లోకాన్నంతా సృష్టించిన ఒక గొప్ప దేవుడు, సృష్టికి కారకుడైన గొప్ప దేవుడు, సృష్టినంతా నోటి మాట చేత కలిగించిన గొప్ప దేవుడు పసిబాలుడుగా ఈ భూలోకానికి రావటము, భూమి మీదికి రావటము, ఇది మహా అద్భుతము. అదే మీరు గ్రహించటం లేదు. చంద్రునిపైకి నేను వెళ్ళటము గొప్ప సంగతి అని చెప్తున్నారు, కానీ దేవుడే మానవుడిగా భూమిపైన పుట్టటము, భూమిపై పెరగటము, భూమిపై నడవటము, ఇది అత్యంత అద్భుతంగా మీరెందుకు గ్రహించలేకపోతున్నారని అక్కడొచ్చిన ప్రజాలికంతో చెప్పటం జరిగింది. దేవుని బిడ్డలారా, గ్రహించండి, యేసు ప్రభు ఇష్టపూర్వకంగా, ప్రేమతో, మన పట్ల ఉన్న శ్రద్ధతో, మనము నరకం పోకూడదనే ఆశతో దేవుడు మానవత్వాన్ని ధరించి మానవునిగా ఈ లోకానికి వచ్చి, మానవునిగా ఈ లోకంలో చనిపోయి నిత్యత్వం అంతా మానవునిగా ఉన్నాడు. హల్లెలూయా! ఇది చాలా అద్భుతమైన విషయం, మీకు తెలియదు. పరలోకములో ఆయన మానవత్వము కలిగిన, అంటే మనిషిగా చూడగలిగిన ఆకారాన్ని ఆయన కలిగి ఉన్నాడు, మనుష్య రూపమే కలిగి ఉన్నాడు. మనం అనుకుంటాము యేసు ప్రభు ఈ లోకం వరకే మనుష్య పోలికగా పుట్టాడు, మనుష్య పోలికగా పెరిగాడు, మనుష్య పోలికగా చచ్చిపోయాడు, ఇక పైకి వెళ్ళిన తర్వాత అతనికి మనుష్య పోలిక లేదని అనుకుంటాం. నిత్యత్వం అంతా మానవత్వము అతనికి సంతరించుకుంటుందని తెలిసి మన కోసం మానవుడయ్యాడు. హల్లెలూయా! ఆయన మానవుడు కాకముందు ఎవరు? పోయిన వారం మనం దేవుని వాక్యాన్ని విన్నాం. మానవుడు కాకముందు ఎవరు? ఆయన దేవుడు, దేవుని దగ్గర ఉన్నాడు, దేవుని వాక్యమై ఉన్నాడు,
అతనికి అప్పుడు ఆకారం లేదు, మానవాకారం లేదు. దైవ కుమారుడుగా ఈ లోకములో పుట్టి మనవలే చేతులు, మనవలే కాళ్ళు, మనవలే కళ్ళు, మనవలే తల ఇవన్నీ కలిగి ఈ లోకములో పుట్టి పెరిగి పెద్దవాడై ఇదే మానవత్వంతో తిరిగి లేచి మహిమ శరీరాన్ని దాల్చి శిష్యులకు 40 రోజులు అక్కడక్కడ కనబడి అదే మానవత్వంతో ఆరోహణమైపోయాడు. పరలోకములో మనము గుర్తించదగిన మానవ శరీరాకారముతోనే దేవుడు మనకు కనబడతాడు. అది ఎప్పటికీ పోదు. ఆ మానవత్వం, మానవ శరీరాకారం. మనమంటే మానవులము, ఇక్కడ మానవులమే. పరలోకానికి వెళ్ళిన తర్వాత కదా ఇదే శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఇదే మానవత్వంతో మనం కనపడతాం. కానీ యేసు ప్రభు కూడా నిత్యత్వం అంతా యుగ యుగాలు మానవునిగా కనబడటానికి ఆయన ఇష్టపడ్డాడు మన కోసం. ఇది అద్భుతమైన, అసలు వర్ణించలేని గొప్ప సంగతి. దేవుడు మానవత్వాన్ని యుగ యుగాలు మన కోసం కలిగి ఉండటం. మానవత్వం అంటే అక్కడ ఆయన దేవుడే. నేను ఆకారాన్ని చెప్తున్నాను, అక్కడ కూడా మానవుడని కాదు. ఆ ఆకారం, గుర్తించదగిన ఆకారము ఎప్పటికీ ఆయన కోల్పోకుండా ఉంటాడు. అదే అద్భుతమైన విషయము. క్రిస్మస్ ఎలా అనంటే ఆయన స్త్రీ యందు పుట్టి మనల్ని రక్షించటానికి పరిశుద్ధమైన దేవుడిగా, పాపము లేని వ్యక్తిగా ఈ లోకంలో ఉన్నాడన్న సంగతిని ప్రభునామములో మీకు తెలియజేస్తున్నాను. చాలామంది అంటుంటారు, మరియమ్మ గర్భములో యేసు ప్రభు పుట్టాడు కదా, మరియమ్మకు పాప స్వభావం ఉంది కదా, యేసు ప్రభు మరియమ్మ గర్భములో ఉంటే యేసు ప్రభుకు మరియమ్మ పాప స్వభావం అంటుకోదా అని చాలామంది ప్రశ్నలు వేస్తుంటారు. మనకు అంత పెద్ద పెద్ద ప్రశ్నలు రావనుకోండి, ఎందుకంటే మనం విని వెంటనే విడిచిపెట్టే గొప్ప స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి అంతగా మనం ఆలోచన చెయ్యం. అయితే చాలామంది ఆలోచన చేస్తారు, మరియమ్మ గర్భములో పుట్టిన యేసు ప్రభుకు ఆదాము స్వభావము మరియమ్మకు ఉన్నప్పుడు అది యేసు ప్రభుకు ఎందుకు అంటదు అని అడుగుతుంటారు. ఎందుకు అంటదంటే, మరియమ్మకు ఆదాము స్వభావం ఉండొచ్చు, కానీ మరియమ్మ యేసేపు కలయిక ద్వారా కాదు యేసుప్రభు పుట్టింది, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, మరియమ్మ ఒక భూమితో సమానం, మరియమ్మ ఒక పొలంతో సమానం. జనరల్గా రైతులు పొలములో, భూమిలో ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం మొలుస్తుంది. మొక్కజొన్న విత్తనాలు వేస్తే మొక్కజొన్న పంటలే పండుతాయి. లేకపోతే శనగ విత్తనాలు వేస్తే భూమిలో రైతులు శనగ పంటనే వస్తుంది. లేకపోతే కంప చెట్లు, తిక్కబంగాకు విత్తనాలు విత్తితే తిక్కబంగాకు, లేకపోతే గరక విత్తనాలు విత్తితే గరకనే మొలుస్తుంది. మరియమ్మ ఒక భూమితో సమానము. అయితే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు అనే విత్తనాన్ని మరియమ్మలో వేశాడు. ఒక సాధనం అంటే మరియమ్మ ఒక గర్భం అంతే. గర్భములో పెరిగి పెద్దవాడు కావటానికి మరియమ్మ ఒక సాధనం అంతే. దేవునికి దైవ కుమారునిగా పుట్టేవా ఆ దేవునికి మరియమ్మ ఒక గర్భ సాధనం అంతే. ఆ గర్భములో ఒక యేసు ప్రభువును దైవ కుమారుడిగా తండ్రి అయిన దేవుడు పెట్టాడు. పెడితే అందులో నుంచి అద్భుతమైన, శ్రేష్టమైన దైవ కుమారుడిగానే ఈ లోకానికి వచ్చాడు. అదే మరియమ్మ గర్భములో యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు తర్వాత యేసు ప్రభుకు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు పుట్టారు. వాళ్ళు యేసేపు మరియమ్మల కలయిక ద్వారా వాళ్ళు పుట్టారు. అయితే యేసేపు ఆదాము సంతతి కాబట్టి ఆదాము సంతతికి కారణమైన విత్తనము మరియమ్మలో విత్తితే అదే ఆదాము స్వభావము కలిగిన పిల్లలు పుట్టారు. దేవుడు యేసు ప్రభువును మరియమ్మకు గర్భములో ప్రవేశింపచేసినప్పుడు దేవుడు అద్భుతమైన ఒక గొప్ప పాపము లేని స్త్రీ సంతతిగా యేసు ప్రభు పుట్టడం జరిగింది. కాబట్టి మరియమ్మ ఒక సాధనం అంతే. జనరల్గా పిల్లలు పుట్టడానికి స్త్రీకి XX అనే కణాలు, పురుషులకు XY కణాలు, ఈ కణాలు కలిస్తేనే పిల్లలు ఆడపిల్లలుగాను మగపిల్లలుగాను పుడతారు. అయితే
యేసు ప్రభు యొక్క క్రోమోజోమ్స్ లేకపోతే కణాలు, అవి తండ్రి చేత మరియమ్మ గర్భములో పెట్టిన కణాలు, ఆదాము సంతతికి సంబంధించినది కాదు. ఆయన స్వభావము ఇది ఇంకా డీప్గా తర్వాత ఎప్పుడైనా తెలుసుకుందాం. అయితే యేసు ప్రభు స్త్రీ సంతతిగా పుట్టిన ఆ దైవ కుమారుడు పాపము లేని వ్యక్తిగా ఉన్నాడు. క్రిస్మస్ ఎలా అనంటే ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఆయన స్త్రీ యందు పుట్టి పెరిగి పెద్దవాడై ఒక గొప్ప బలియాగం చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప అద్భుతమైన సంగతులు మనం వింటూ ఉన్నప్పుడు, క్రిస్మస్ ఎలా అనేది మనకు అర్థమైనప్పుడు, మరింత గొప్ప దేవుడు మనలో ఉదయిస్తాను, నీలో జన్మిస్తాను, నీ హృదయాన్ని నాకివ్వు, ఆ హృదయాన్ని తీసివేస్తాను, నీకు కొత్త హృదయాన్ని ఇస్తాను, నీ హృదయాన్ని మార్చుతాను, మార్చబడిన హృదయం చేత నేను నీలో జీవిస్తాను అనే దేవుడు ప్రేమ కలిగి మనల్ని అడుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మనము మన హృదయాన్ని ఇవ్వకూడదు? ఎందుకు మన హృదయాన్ని మనం ఇవ్వకూడదు అన్న సంగతిని మనం ఆలోచన చేయాలి. ఇక క్రిస్మస్ ఎందుకు అనే విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. క్రిస్మస్ ఎందుకు? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుదాం. క్రిస్మస్ ఎందుకు? గలతీ 4, 5, 6, 7 వచనాలు చదువుదాం. ఆయన స్త్రీ యందు పుట్టి, ఇప్పుడు చూడండి క్రిస్మస్ ఎందుకంటే మనకు కనపడుతుంది, మనము దత్తపుత్రులము కావలనని, ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాదు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. క్రిస్మస్ ఎందుకు అనేది మనం ఆలోచన చేస్తున్నాము. చదవబడిన ఈ లేఖన భాగములో క్రిస్మస్ ఎందుకో అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే మొదటి కారణం, మనము దత్తపుత్రులము కావాలనని. మనమందరము దత్తపుత్రులము, దత్త కుమార్తెలము. ఆయనకు కావాలనని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం జరిగింది. ఎందుకు క్రిస్మస్ అని అంటే మనం దత్తపుత్రులం కావాలి. ఇంతకీ మనల్ని దత్తత తీసుకోవాల్సిన అవసరత ఏముంది? ఒకరిని దత్తత తీసుకుంటున్నామనంటే ఇంతకుముందు వాళ్ళు ఎవరికో పుట్టినట్టే కదా. ఉదాహరణకు ఒక తండ్రికి ఒక గొప్ప ఆస్తి ఉంది, అనుభవించే వాళ్ళు ఎవరు లేరు. లేకపోతే ఈ ఆస్తికి ఒక వ్యక్తి కావాలని ఆ ఆస్తి పరుడు ఏం చేస్తున్నాడు చెప్పాలి అందరు. ఆస్తి పరుడు ఏం చేస్తున్నాడు? ఇంకొకరిని దత్తత తీసుకుంటున్నాడు. దత్తత తీసుకుంటున్నాడు అని అంటేనే ఆ వ్యక్తి ఇంకొకరికి సంబంధించిన వ్యక్తి అయితే అతన్ని దత్తత తీసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మనల్ని దత్తత తీసుకోకముందు మనం ఎవరికి సంబంధించిన వ్యక్తులం అని అంటే యేసు ప్రభు శాస్త్రుల పరిశీలిత ఇట్లా అంటాడు, మేము తండ్రి అయినా దేవునికి సంబంధించిన వ్యక్తులము, మాకు తండ్రి దేవుడు అంటే యేసు ప్రభు అంటాడు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీరు నా కుమారులు కాదు, మీ తండ్రి వేరే, మీ తండ్రి అబద్ధమునకు జనకుడు, మీరు మీ తండ్రి అయిన అపవాది పిల్లలు అని అంటాడు. అపవాది పిల్లలుగా ఉంటూ అపవాది వెళ్ళాల్సిన చోటైన నరకానికి వెళ్ళే పరిస్థితుల్లో లోకమంతా ఉంటే లోకాన్నంతటిని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే క్రిస్మస్ ఎందుకనే విషయాన్ని చెప్తున్నాను. లోకమంతా నరక పాత్రులుగా ఉన్న సాతాను బిడ్డలుగా ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని అందరినీ దత్తత తీసుకుంటున్నాడు. హల్లెలూయా. మనల్ని అందరినీ దత్తత తీసుకుంటున్నాడు. తన సొంత కుమారుడు, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మనము కూడా
ఆయనకు దత్తపుత్రులముగా దత్త కుమార్తెలుగా ఉంటున్నాము. ఇది క్రిస్మస్కు గల కారణం. మనల్నందరినీ ఆయన స్వీకరిస్తున్నాడు. కింద ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది, దత్తపుత్రులం అంటే ఏమని ఉంటుంది? స్వీకృత పుత్రులము, స్వీకరించబడిన పిల్లలము అని ఉంటుంది. మనల్నందరినీ అందుకు దేవుడు దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు క్రిస్మస్ ఎందుకో మరో కారణం తెలుసుకుందాం. దత్తత తీసుకుంటే మనకేం లాభం కలుగుతుంది? దేవుడు మనల్ని దత్తత తీసుకుంటే మనకేంటి ప్రయోజనం? అక్కడే ఉండొచ్చు, చదవండి 6వ వచనం. 6వ వచనం చూడండి. మరియు మీరు కుమారులైనందున, కుమారులు ఎప్పుడయ్యాము చెప్పాలి? దత్తత తీసుకున్నప్పుడు కుమారులము కుమార్తెలం అయ్యాము. ఇప్పుడు దత్తత తీసుకున్న తర్వాత మన ఆధిక్యత ఏంటో చెప్తున్నాడు చూడండి. నాయనా, తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ ఎందుకంటే మనము స్వీకరించబడిన కుమార్తెలుగా కుమారులుగా ఉండి, ఇంతకుముందు మనము తండ్రిని తండ్రి అని పిలవటానికి అర్హత లేని వ్యక్తులంగా ఉన్నాం. ఎందుకో తెలుసా? ఒకవేళ నీకు ఇష్టం వచ్చి నువ్వు తండ్రి అని అన్నావు అనుకో, నాయనా అని అన్నావు అనుకో, నమ్మక ముందు విషయం చెప్తున్నాను, అబ్బా అని పిలిచావు అనుకో తండ్రిని, తండ్రి ఏమంటాడో తెలుసా? నాయన, తండ్రి, అబ్బా అని బాగానే పిలుస్తున్నావు, ఇంతకు యేసు ప్రభువుని అంగీకరించినవా నువ్వు అంటాడు. యేసు ప్రభువుని అంగీకరిస్తేనే ఆయన మనకు తండ్రి అవుతాడు. యేసు ప్రభువుని అంగీకరిస్తేనే ఆయనను మనం నాయన అని పిలవచ్చు. యేసు ప్రభువుని అంగీకరిస్తేనే ఆయనను మనం అబ్బా అని పిలవచ్చు. యేసు ప్రభువు లేకుండా మనము తండ్రి, నాయన, అబ్బా అని పిలవటానికి అర్హత మనకు లేదు, యోగ్యత మనకు లేదు. అర్హత యోగ్యత మాత్రమే కాదు, మనకు హక్కు కూడా లేదు. వింటున్నారా? మనకు హక్కు కూడా లేదు. ఇది ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారందరికీ తండ్రి, నాయన, అబ్బా అని పిలవటానికి దేవుడు అధికారమును అనుగ్రహించాడు. అర్హతను మాత్రమే కాదు, అధికారపూర్వకంగా జాలితో, కరుణతో, కృపతో కాదు మనల్ని దేవుడు తండ్రి అని పిలవటానికి హక్కిచ్చింది. అవి కూడా ఓకే, కానీ హక్కుతో, అధికారముతో, ఆజ్ఞాపూర్వకంగా, ఒక డాక్యుమెంట్ పూర్వకంగా మీరు పిలవచ్చు దేవుణ్ణి. అంత హక్కు ఉంది. తండ్రిని పిలవటానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది? తండ్రి అని పిలవటానికి అంటే ఇదిగో ఈ పట్టా ఉంది. ఏంటి ఈ పట్టా అంటే యేసు ప్రభు అంగీకరించిన పట్ట, యేసు ప్రభు నా రక్షకుడుగా ఉన్న పట్ట, యేసు ప్రభు నన్ను నీతిమంతునిగా తీర్చిన పట్ట. తండ్రిని నేను నాయన అని పిలుస్తా ఈ పట్ట ఆధారంగా, తండ్రిని నేను అబ్బా అని పిలుస్తా, నాయన అని పిలుస్తా అని యేసు ప్రభు ఇచ్చిన ఈ రక్షణ పత్రాన్ని, రక్షణ సర్టిఫికెట్ను చూపించి మనము అధికారపూర్వకంగా పిలవచ్చు. క్రిస్మస్ ఎందుకో తెలుసా? ఏం యేసు ప్రభుని ఎరగకుండా, యేసు ప్రభు ఎవరో తెలియకుండా, ఎందుకు వచ్చాడో తెలియకుండా, నీ పాపములను ఆయన ఏం చేశాడో తెలియకుండా, నీ హృదయాన్ని ఎలా మార్చాడో ఎరగకుండా, ఏం ఎరగకుండా నేను తండ్రిని తండ్రి అంట, నాయన అంట, అబ్బా అంట, ఎన్నో చిలక పలుకులు పలుకుతా అంటే అలా కుదరదు. యేసు ప్రభుని అంగీకరిస్తేనే తండ్రిని పిలవటానికి, తండ్రి అని పిలవటానికి అధికారము ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఎందుకు అని అంటే మనల్ని స్వీకరించి స్వీకృత పుత్రులుగా, స్వీకృత కుమార్తెలుగా చేయటానికి. అంత మాత్రమే కాదు, తండ్రిని నాయన, అబ్బా అని పిలవటానికి క్రిస్మస్కు కారణమైనది. ఇంకా ఎందుకో చదువుదాం. ఇంకెందుకు? 7వ వచనం. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునిస్తాం.
నీవిక దాసుడవు కాదు, నీవు వారసుడవు. నిన్ను స్వీకరించటము ద్వారా, నిన్ను నాయన, తండ్రి, అబ్బా అని పిలవటానికి నీకు హక్కు ఇవ్వటం ద్వారా నువ్వెవరివయ్యావు అంటే ఇక దాసుడవు కాదు, కుమారుడవే. కుమారుడవైతే ఎవరంట? వారసుడవు. హల్లెలూయా. యేసు ప్రభు జ్యేష్ఠులలో ప్రథముడు. మనము కూడా జ్యేష్ఠ సంతానంగా పిలువబడుతున్నాము. జ్యేష్ఠుడు అనే పదానికి అర్థం ఏంటంటే అధికారము కలిగిన వాడు, వారసుడు, అనుభవించేవాడు, హక్కుపూర్వకంగా దేవుని ఆస్తి అంతటికి వారసుడుగా పిలువబడేవాడు. కాబట్టి మనము వారసులం, దేవునికి వారసులం, యేసు ప్రభుతో పాటు సమాన వారసులం, తండ్రికి కుమారులము, కుమార్తెలము, జ్యేష్ఠులము. మన పెద్దన్న యేసు ప్రభు ఆయన జ్యేష్ఠ సంతానంగా ఉండి మనల్ని కూడా తన జ్యేష్ఠత్వపు హక్కుకు వారసులుగా మనల్ని అందరినీ చేస్తున్నాడు. యేసు ప్రభు జ్యేష్ఠ సంతానంగా, వారసునిగా, కుమారుడిగా, అధికారం కలిగిన వ్యక్తిగా ఉంటూ తనల్ని అంగీకరించిన వారందరినీ వారసులుగా, జ్యేష్ఠులుగా, కుమారులుగా, అనుభవించే వారిగా చేస్తున్నాడు. ఇది క్రిస్మస్కు కారణం. ఎందుకు క్రిస్మస్ అంటే మనం ఆయనతో పాటు వారసులము, ఆయనతో పాటు వారసులం. ఇంతకు యేసు ప్రభుకి ఎంత వస్తుంది, దేవునికి ఎంత వస్తుంది? ఎవరికైనా తెలుసా? దేవునికి ఎంత వస్తుంది? మనం లెక్కించలేము, కొలవలేము. ఆ ఆస్తికంతటికి మనము వారసులం. ఇది నేను చెప్తున్నానా? నేను చెప్తున్నానా ఈ మాటలు? దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మీరు దేవునితో పాటు వారసులనంటే మీ ముఖములో 1000 క్యాండిల బల్బు వెలిగితే ఎలా ప్రకాశవంతంగా నవ్వుతో ఆ ప్రకాశవంతమైన వెలుగు కనపడాలా? ఎవరికి అర్థం కాక నవ్వడం లేదు, ఆ వెలుగు కనపడటం లేదు. దేవునితో పాటు వారసులంటే ఈ సామాన్యమైన విషయము కాదు. జస్ట్ ఈ లోకములో 1000 కోట్లకు అధిపతి అయిన ఒక వ్యక్తితో పాటు నువ్వు కూడా సమాన వారసుడివే. ఆయనకు 500 కోట్లు, నీకు 500 కోట్లు అంటేనే అదే ఒక గొప్ప సంతోషం. ఇక దేవుని యావదాస్తికి మనం వారసులం అంటే అది ఎంత గొప్ప విషయం. ఇక్కడ ఏం లేని వ్యక్తులంగా మనం కనబడవచ్చు, కానీ పరలోకములో దేవుని ఆస్తి అంతటికి మనుషులమైన మనమందరము వారసులం. దేవుని యావదాస్తికి మనం కుమారులము, కుమార్తెలం. దేవుని స్వాస్థ్యానికంతటికి మనం జ్యేష్ఠులం, మనం అధికారులం, ఏలే వాళ్ళం. 1000 రాజ్యంలో ఈ భూమి మీద ఏలే వాళ్ళము. ఈ భూమి మీద మాత్రమే కాదు, పరలోకమంతటిని మనము ఏలుకోవచ్చు, అనుభవించవచ్చు, సంతోషించవచ్చు. దేవుని ఆస్తి ఎంతుందో ఆ పత్రాలు లెక్క పెట్టలేం. దేవుని ఆస్తి ఎంత గొప్పదో మన ఊహకు అందదు. అంత గొప్ప ఆస్తి పరుడైన దేవునికి మనము కుమారులము, కుమార్తెలం. క్రిస్మస్ ఎందుకంటే ఎందుకే క్రిస్మస్. ఇంకా క్రిస్మస్ ఎందుకంటే చదువుదాం, చూడండి. ఇక లాస్ట్ విషయం ఇది చెప్పి ముగిస్తాను. ఎందుకు క్రిస్మస్ అంటే 5వ వచనం 2వ లైన్లో కనపడుతుంది, చూడండి. చదవండి ఎవరైనా. గలతీ 4:5 వచనంలో 2వ లైన్ క్రిస్మస్ ఎందుకో కనపడుతుంది. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ ఎందుకంటే, చివరి విషయాన్ని చెప్పి ముగిస్తాను. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విడిపించటానికి. ధర్మశాస్త్రమునకు లోబడడం అంటే, ధర్మశాస్త్రమునకు లోబడటం అంటే ఏంటంటే, ధర్మశాస్త్రము న్యాయ సంబంధమైనది. వినండి జాగ్రత్త. ధర్మశాస్త్రము న్యాయ సంబంధమైనది.
ఈ ధర్మశాస్త్రము న్యాయము తప్పదు. ధర్మశాస్త్రము న్యాయము తప్పదు. ఈ ధర్మశాస్త్రము దగ్గరికి ఎవరైనా వస్తే, ధర్మశాస్త్రము దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ పాపాలన్నీ అద్దములో చూపించినట్లుగా చూపిస్తారు. వాళ్ళ పాపాలన్నీ అద్దములో చూపించినట్లుగా చూపిస్తుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చి ఏ మానవుడైనా ఇలా నిలుచున్నాడంటే వాళ్ళ పాపాలన్నీ ధర్మశాస్త్రములో కనబడతాయి. పాపాలన్నీ కనబడితే ఏం చేస్తుంది ధర్మశాస్త్రము? ఇది న్యాయమైనది కదా. ధర్మశాస్త్రముకు పాపాలు, మనిషి పాపాలు కనిపిస్తే ఏం చేస్తుంది న్యాయము? చట్టం ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. ఇది కృప చూపటానికి వీలు కాదు. చట్టము కృప చూపదు, ధర్మశాస్త్రము కృప చూపదు, దయ చూపదు, జాలి చూపదు. ధర్మశాస్త్రానికి తెలిసిందల్లా నీ పాపాలకు ఎంత శిక్ష విధించాలో, నీ పాపాలకు పరిహారం ఏంటో చెప్పి మనుషులను శిక్షిస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్ర శిక్ష కింద మనుషులందరూ ఉన్నారు. ధర్మశాస్త్ర శిక్ష కింద మనుషులందరూ ఉన్నారు. ఎందుకు మనుషులందరూ ఉన్నారు ధర్మశాస్త్ర శిక్ష కింద? మనుషులందరూ పాపులే కాబట్టి. మనుషులందరూ పాపులే కాబట్టి ఇక ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే అందరినీ లోబరుచుకొని మీరందరూ శిక్షకు పాత్రులు అని చెప్తుంది. ఏ శిక్షకు పాత్రులు? నరకం అనే ఒక గొప్ప అగ్నిగుండం ఉంది. ఆ అగ్నిగుండంలో పడటానికి మీరందరూ శిక్షకు పాత్రులు. అప్పుడు చాలామంది ఇలా అంటున్నారు, అయ్యో ధర్మశాస్త్రమా, మేము అంతో ఇంతో నీతి చేశాం కదా, ఏమంతా మేము ఘోర పాపలం కాదు కదా, మాకు తెలిసినన్ని నీతి క్రియలు చేశాం కదా అంటే చేశారు. నేనేం కాదని అనటం లేదు, నేను న్యాయమైన వ్యక్తిని, నేనేం మీరు నీతి క్రియలు చేయలేదని అనటం లేదు. కానీ మీ నీతి క్రియలు పరలోకానికి పోయేంత నీతి క్రియలు ఎవ్వరూ చేయటం లేదు. పరలోకానికి సరిపోయేంత మంచి క్రియలు ఎవరు చేయటం లేదు. మంచి క్రియలు చేస్తున్నారు మీకు తోచినంత, మీకు సామర్థ్యం ఉన్నంత. కానీ పరలోకము వెళ్ళేంత మంచి క్రియలు, సత్క్రియలు ఎవరు చేయటం లేదు. ఒకవేళ పరలోకం వెళ్ళే సత్క్రియలు, నీతి క్రియలు చేస్తే కనుక నా శిక్ష నుండి మీరు తప్పించుకుంటారు. అలా తప్పించుకున్న వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, యేసు ప్రభు. ఇంకెవరు తప్పించుకోలేరు. ఎందుకో తెలుసా? మీరు 30 మంచి క్రియలు చేస్తున్నారు, 70 చెడ్డ క్రియలు చేస్తున్నారు. 50 మంచి క్రియలు చేస్తున్నారు, 50 చెడు క్రియలు చేస్తున్నారు. 90 మంచి క్రియలు చేస్తున్నారు, 10 చెడ్డ క్రియలు చేస్తున్నారు. 99 మంచి క్రియలు చేస్తున్నారు, 1 చెడ్డ క్రియ చేస్తున్నారు. ఇలా చేస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా 100కి 100% మంచి క్రియలు చేసేవాళ్ళే కావాలి. అది కూడా ఎలా చేసేవాళ్ళు? ఇదిగో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ధర్మశాస్త్రం అంటుంది, అదిగో అక్కడ ఉన్నాడు యేసు ప్రభు, స్త్రీ సంతానంగా పుట్టాడు, పుట్టిన నాటి నుండి చచ్చిపోయే వరకు ఒక్క పాపము కూడా చేయలేదు. ఇదే మీకు కొలత. మానవులారా గ్రహించండి, యేసు ప్రభువే మీకు కొలత. యేసు ప్రభు వల్లే ఏ మానవుడు ఉంటాడో వాడు తప్పించుకుంటాడు నా శిక్ష నుండి. యేసు ప్రభులాగా లేకపోతే వాడు నరక శిక్షకు పాత్రుడని ధర్మశాస్త్రం అందరినీ లోపరుచుకుంది. అందరూ ధర్మశాస్త్రం కింద లోబడ్డారు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ధర్మశాస్త్రాన్ని అంతా పాటించి ధర్మశాస్త్రముతో ఇలా చెప్తున్నాడు, నేను పాటించి ధర్మశాస్త్రపు నీతిని నెరవేర్చాను, తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడు. ఇక న్యాయంగా నేను పాటించిన నీతి, నేను సంపాదించిన నీతి న్యాయంగా నాకిష్టం వచ్చిన వారికి నేను ఉచితంగా ఇస్తాను. నేను పాటించి సంపాదించిన ఈ గొప్ప నీతి, నీ చట్టం అనే నీతి, నీ ధర్మం అనే నీతి, నీ న్యాయం అనే నీతి
నీ దేవుని నీతి ప్రమాణమైన నీ నీతి ప్రమాణాన్ని నేను పాటించి నాకిష్టం వచ్చిన వాళ్ళకు, నన్ను అంగీకరించిన వాళ్ళకు నేను ఉచితంగా ఇస్తాను. నీకు కావాల్సింది వెల నేను చెల్లిస్తాను. నీకు కావాల్సింది డబ్బు నేను చెల్లిస్తాను. నీకు కావాల్సింది నిన్ను అతిక్రమించకుండా నిన్ను చేసేవారిని, ధర్మశాస్త్రాన్ని అంతా చేసేవారు నీకు కావాలా, నేను చేసి నన్ను ప్రేమించి నన్ను అంగీకరించే నా ప్రియ బిడ్డలకు, నా కుమారులకు నేను ఉచితంగా ఇస్తాను అని తండ్రి దగ్గర ధర్మశాస్త్రము ఎదుట, సాతాను ఎదుట, వాడు కూడా నేరాలు మోపేవాడు కదా, వీళ్ళలాంటి వాళ్ళని చెప్తాడు కదా, వాడు కూడా నోరు మూసుకునేటట్లుగా న్యాయంగా దేవుడు యేసు ప్రభు సంపాదించి మనకు ఉచితంగా ఇచ్చాడు. వెల ఆయన చెల్లించి, డబ్బు ఆయన చెల్లించి, రక్తం ఆయన కార్చి మనల్ని ఉచితంగా ధర్మశాస్త్రపు శిక్ష నుంచి విడిపించి ఇప్పుడు అంటున్నాడు, మీరు ధర్మశాస్త్రానికి లోబడాల్సిన అవసరము లేదు, వెల నేను పెట్టాను. ధర్మశాస్త్రమునకు లోబడడం అంటే, ఇప్పుడు కూడా మనం ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాం ఒక్కొక్కసారి రక్షింపబడిన తర్వాత కూడా. కానీ శిక్ష ఎందుకు వస్తలేదు మనకు? రక్షింపబడిన తర్వాత కూడా మనము దేవుని చట్టమైన ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాము అప్పుడప్పుడు. అప్పుడు మీరితే శిక్షించేది, ఇప్పుడు మీరితే ధర్మశాస్త్రం ఎందుకు మనల్ని శిక్షించటం లేదు అనంటే, ఆ శిక్ష యేసు ప్రభు మీద పడింది. ఆ శిక్షకు యేసు ప్రభు వెల చెల్లించాడు కాబట్టి మనల్ని పట్టుకొని బంధించి రక్షింపబడిన వారిని నరకంలో వేయటానికి ఇక ధర్మశాస్త్రానికి శక్తి లేదు. కాబట్టి మనల్ని ధర్మశాస్త్రం ఏమీ చేయటం లేదు. ఇక ధర్మశాస్త్రం ఏమి చేయటం లేదు, మనల్ని శిక్షించటం లేదు. దేవుడు విడిపించిన యేసు ప్రభు కూడా నీ ఇష్టము, నీ ఇష్టపూర్వకంగా పాపాన్ని మానుకొని ఆయన అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు రక్షణ ప్రణాళిక అంతా నా కుమారుడు నెరవేర్చాడు, మీరు పాపాన్ని ఇష్టపూర్వకంగా మానుకోవాలని ఆయన అంటున్నాడు. ఎవ్వరి ప్రెజర్ మన మీద లేదు ఇప్పుడు పాపం మానుకోమని. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే, ఇక పాపం చేయటానికి విజృంభిస్తూ విచ్చలవిడిగా పాపం చేస్తున్నాం. రక్షింపబడిన మనము లోకములో ఉండే ప్రజల పాప ప్రభావం చేత ప్రభావితం చేయబడి సాతాను మనల్ని మోసపుచ్చుతూ ఉన్నాడు. ఇంకా వానికి తెలుసు వీళ్ళందరి వేళ యేసు ప్రభు చెల్లించాడు, వీళ్ళు రక్షింపబడిన వ్యక్తులే, వీళ్ళు ఇప్పుడు పాపం చేసినా ఏం కాదు, నరకాన్ని తప్పించుకున్నారు అని వానికి బాగా తెలుసు. అయినా కూడా వాడు మనల్ని పాపం చేయటానికి ఎందుకు ప్రభావితం చేపిస్తున్నాడంటే, పాపము చేసేటట్లుగా వాడు ఎందుకు చేస్తున్నాడంటే, పాపము చేయించి ఈ రక్షింపబడిన వ్యక్తుల చేత పాపము చేసేటట్లుగా చేసి వీళ్ళ చెడ్డ ప్రభావము లోకంలో ఉండే వాళ్ళందరి మీద పడి వాళ్ళు రక్షణ లేకుండా ఉండేటట్లుగా చేయటానికి సాతానుడు ఒక గొప్ప ప్రణాళికతో విశ్వాసులను పాపం వైపు నడిపిస్తున్నాడు. ఆ పాపం చేయండి, ఏం కాదు, మీరు రక్షింపబడ్డారు కదా, మీరు నరకాన్ని తప్పించుకున్నారు, మీరు నరకం పోరు, కాబట్టి పాపం చేయండి అని సాతానుడు ప్రేరేపిస్తుంటే ఈ తిక్క విశ్వాసులు పాపం చేస్తూ వీళ్ళ పాప ప్రభావాన్ని బట్టి చుట్టూ ఉన్న ప్రజలు, అరే రక్షింపబడిన వీడే ఇంత పాపం చేస్తున్నాడు అని వాని చెడ్డ ప్రభావం ద్వారా వీరు రక్షణ దగ్గరికే రాకుండా దూరం యేసు ప్రభువుకు ఉంటూ వాళ్ళు శాశ్వతంగా నరకానికి వెళ్ళేటట్లుగా సాతానుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటూ ఉన్నాడు. ఇదంతా మనకు అర్థమైతే ఏమని, నేను రక్షింపబడిన వ్యక్తిని, నాలో క్రీస్తు ఉన్నాడు, నా స్వభావం పాపం చేసేది కాదు, నేను నూతన జన్మ పొందిన వ్యక్తిని, కాబట్టి పాపానికి నాకు సంబంధం ఉండకూడదు, నేను పాపం చేయకూడదని నీకు అర్థమైతే నువ్వు పాపం చేయకుండా ఉంటావు. అంత మాత్రమే కాదు, నేను పాపం చేస్తే ఎంతో మంది రక్షణలోనికి రాకుండా ఉండే అవకాశం ఉంది, వాళ్ళ నరకానికి పాత్రుడు నేనవుతాను, కాబట్టి నేను పాపం చేయకూడదనే గొప్ప మనసుతో క్రీస్తు యేసుకు కలిగి ఉన్న ఈ మనసును కలిగి ఉండి మనం ఈ లోకంలో జీవిస్తుంటే అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఇతరులకు మాదిరికరమైన వ్యక్తులుగా ఉంటూ వాళ్ళను పరలోకానికి నడిపించే వ్యక్తులముగా
ఉంటాం. క్రిస్మస్ ఎందుకంటే ధర్మశాస్త్రము నుండి, ధర్మశాస్త్ర శిక్షకు కారణమైన వారిని విడిపించటానికి యేసు ప్రభు ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను. క్రిస్మస్ ఎప్పుడు, క్రిస్మస్ ఎలా, క్రిస్మస్ ఎందుకన్న సంగతి నీకు స్పష్టంగా అర్థమైతే నీవు కృతజ్ఞుడవుగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆనందంగా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తావని ప్రభు నామంలో తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.